నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. 4వ రోజు అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి అర్జెంటీనా ప్రధాని జేవియర్ మిలై ఘన స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. కీలక రంగాలలో భారతదేశం, అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించడానికి అర్జెంటీనా అధ్యక్షుడు మిలేతో ప్రధానమంత్రి మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోతో ఆయన సత్కరించారు. ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగాలో చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరపున పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందజేసినందుకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. 180 ఏళ్ల క్రితం నుంచి భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య సంబంధాలున్నాయని, ఇక్కడ స్థిరపడిన భారతీయులే అందుకు నిదర్శనమని చెప్పారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేస్తానని చెప్పారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత మోదీయేనని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.